హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ కళ్యాణితో సరదాగా కాసేపు. ఈరోజు మన వీడియోలో పిజ్జాని చేశాను. అది ఎలా చేశానో ఈ వీడియోలో చూసేసేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్ మొత్తం మనం అప్లై చేయాలి. కొంచెం ఇది వేడెక్కినాక మనం ఇడ్లీ పిండిని ఒక గరిటె ఇందులో వేసుకోవాలి. ఇడ్లీ పిండి ఈ థిక్నెస్ ఉండాలండి. ఇలా అయితేనే కొంచెం మనకి ఈ పిజ్జా అనేది కాలినాక కొంచెం క్రిస్పీగా బాగా వస్తుంది. ఇంకొంచెం మందం కావాలి అనుకుంటే ఇంకొక గరిటె వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక గరిటెన్నర వేసాను. పిండి వేసినాక కొంచెం సిమ్లో పెట్టేయండి. ఆ తర్వాత లిడ్తో కవర్ చేసి ఒక 2 మినిట్స్ అలా పక్కన వదిలేయండి. ఈ పిజ్జా కోసం నేను ఈ పిజ్జా సాస్ని యూస్ చేస్తున్నాను. ఈ పిజ్జా కోసం నేను టమాటో, క్యాప్సికమ్, ఆనియన్స్, బీన్స్ ఇవన్నీ కట్ చేసి ఒక పక్కన పెట్టేశాను. చూసారు కదండి, ఇలా మనకు కొంచెం బాయిల్ అయినాక పైన ఈ ఫోక్తో మనం కొంచెం పిజ్జా టైప్ ఇవ్వాలి కదండి, అందుకని ఈ ఫోక్తో నేను ఇలా దాన్ని చక్కగా పొడి చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత నేను ఏదైతే పిజ్జా సాస్ తీసుకున్నానో అది దాని మీద మనం స్ప్రెడ్ చేసేసేయాలి మొత్తం. ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద ఒక్కొక్కటి ఆనియన్, క్యాప్సికమ్, బీన్స్ ఇవన్నీ పెట్టేస్తున్నాను. ఇది పైన టాపింగ్ కోసం ఈ హెర్బ్స్ వాడుతున్నాను. ఇంకా మనకి మార్కెట్లో దొరికే ఏవైనా చిల్లీ ఫ్లేక్స్, చీజ్ పెట్టేయచ్చు. అలా మన ఆలివ్ ఇవన్నీ మనం యూజ్ చేయొచ్చు దీని మీద. నాకు ప్రస్తుతానికి ఇది అవైలబుల్గా ఉంది, నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఈ హెర్బ్స్ వేసిన తర్వాత లైట్గా చిల్లీ పౌడర్, తర్వాత ఉప్పు వేసేస్తున్నాను. ఇవన్నీ వేసినాక మనం లిడ్తో ఒక 2 మినిట్స్ కవర్ చేయాలి. చూసారు కదండి, ఇలా మనం 2 మినిట్స్ కవర్ చేయడం వల్ల మనం ఇప్పుడు పెట్టిన ఏవైతే పెట్టామో క్యాప్సికమ్, టమాటో, ఆనియన్స్ ఇవన్నీ కూడా లైట్గా బాయిల్ అవుతాయి. సో నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇంత చేసినాక పిజ్జా కటింగ్ చేయకపోతే ఎట్లా? సో నా దగ్గర పిజ్జా కట్టర్ అవైలబుల్గా లేదు. నేను ఇలా అట్ల కాడతో కట్ చేసేస్తున్నాను. సో ఇలానే రెండోది కూడా సేమ్ ఇంతే చేసేసాను. ఇదైతే ఇక్కడే ప్యాన్ మీదే కట్ చేసేసాను. ఫైనల్గా మన పిజ్జా రెడీ అయిపోయింది. మనం దీన్ని సాస్తో అందంగా డెకరేట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే.
రండి ఇప్పుడు ఇవి మా వారి చేత టేస్ట్ చేయించాలి ఎలా ఉందో. టాయింగ్ సర్ప్రైజ్. అదే చూస్తా. రివ్యూ. చెప్పు రివ్యూ. బాగుంది. అందులో ఉప్పు కారం వీడియో కోసం చెప్పు, మాకు ఉన్నది చెప్పు. ఎక్కువైందా? ఓకే, మన ఫీడ్బ్యాక్ ఏమైందంటే కొంచెం చిల్లీ పౌడర్ ఎక్కువైంది. ఫైనల్గా అయితే బాగుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.